హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదండి నా వీడియోస్ చూసి, నా వాయిస్ విని. ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే చేయలేకపోయానండి. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. చాలామంది మీ వీడియోస్ రావట్లేదు, మీరు వీడియోస్ చేయట్లేదు ఎందుకక్క అని కామెంట్స్ అయితే చేశారు. అయితే నేను అందరికీ రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. సారీ అండి. నేను వీడియోస్ చేయలేకపోవడానికి కారణం బ్యాడ్ న్యూస్ అయితే కాదండి, గుడ్ న్యూసే. ఏంటనేది కూడా చెప్తాను. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది మీతో పాటు నేను కూడా చూడటం ఇదే లాస్ట్ అనుకుంటున్నానండి. మళ్ళా వెళ్తానో లేదో తెలీదు. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై స్వయంభుగా వెలిసినటువంటి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఊరండి విజయవాడ. ఇదెందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? మీలో చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. మేము ఇంతవరకు విజయవాడలోనే ఉండేవాళ్ళం. ఆ అమ్మకి దగ్గరగా ఆ అమ్మవారి చల్లని నీడలో ఉన్నట్టుగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఊరు షిఫ్ట్ అయిపోయామండి. నాకైతే అస్సలు ఇష్టం లేదు ఆ అమ్మని వదిలి రావడం. కానీ ఆ అమ్మ మమ్మల్ని తన నుండి ఎందుకు దూరంగా పంపించేసిందో తెలీదు. కానీ మేము ఇప్పుడు విజయవాడ నుంచి అయితే వచ్చేసాము. విజయవాడలో అయితే లేము. విజయవాడలో ఉన్నది 3 ఇయర్సేనండి. కానీ ఎంతలాగా ఆ అమ్మతో, ఆ వాతావరణానికి, ఆ ఊరితో అటాచ్ చేయమంటే అసలు మాటల్లో అయితే నేను చెప్పలేను. మా వారి జాబ్ పరంగా ప్రతి ఊరికి తిరుగుతూనే ఉంటాము. కానీ విజయవాడ వదిలి వచ్చేటప్పుడు మాత్రం ఎంతలాగా ఏడ్చానంటే చాలా బాధగా అనిపించింది. మళ్ళా అవకాశం ఉంటే కనుక ఆ అమ్మను ఒకటే వేడుకుంటాను, నీ చల్లని నీడలో కొద్దిగా చోటైనా సరే మాకు ఇవ్వు తల్లి అని వేడుకుంటాను. ఆ తల్లి గుడికి ఎన్నిసార్లు వెళ్ళుంటామోనండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. గుడిలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకున్న బాధలన్నీ కూడా మర్చిపోతాము. ఆ అమ్మనే వేడుకుంటూ, స్మరించుకుంటూ, అమ్మ నువ్వు ఉన్నావు నాకేంటి అన్నంత ధైర్యం అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు కూడా, అంటే మాది లోకలే కాబట్టి ఈవినింగ్ పూట వెళ్ళే వాళ్ళమండి. చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే. మనం కావాల్సినంతసేపు ఉండొచ్చు. అలానే మనల్ని త్వరగా అయితే పంపించారు. 2 కళ్ళతో ఆ అమ్మని నిండుగా చూసుకొని మనం మనసులోనే దాచుకోవచ్చండి. ఇప్పటికీ కూడా ఆ అమ్మ రూపం నా మనసులో మెదులుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకుంటే చాలు ఆ అమ్మని చూసిన జ్ఞాపకాలే నాకు అలా గుర్తొస్తూ ఉంటాయి. మరి ఆ అమ్మ కొలువై ఉన్న ఊరనో ఏటో తెలియదు కానీ మేము చాలా ఊర్లే తిరిగామండి. కానీ ఇంతలాగా విజయవాడని వదిలేసి వచ్చేటప్పుడు మాత్రం నేను ఏ ఊరును వదిలేసి వచ్చినంత బాధ అయితే అనుభవించలేదు. మా వారి జాబ్ పరంగా ప్రతి ఊరు తిరుగుతూనే ఉంటామండి. కానీ కొన్ని ఏళ్ళకు మనకి ఆ వాతావరణం, ఆ ఊరు బాగా అలవాటు అయిపోతుంది కాబట్టి ఆ ఊరిని వదిలేసి వచ్చేటప్పుడు కాస్త బాధగానే అనిపిస్తుంది. కానీ విజయవాడతో మాత్రం ఎన్నో తీయని జ్ఞాపకాలండి. అందుకనే కాస్త ఎక్కువ బాధ అనిపించింది విజయవాడని వదిలేసి వచ్చేటప్పుడు. అసలు నేను ఆ అమ్మని ఎన్ని వేడుకున్నానంటే, మేము విజయవాడ వదిలిపెట్టకూడదు, మేము ఇక్కడే ఉండాలి, మా వారి జాబ్ ఎలాగోలాగా మార్చే తల్లి, ఏదో ఒక మ్యాజిక్ చేసేసేయి, మేము ఇక్కడే ఇల్లు కొనుక్కోవాలి, మేము ఇక్కడే స్థిరపడాలని ఎన్ని వేడుకున్నానో ఆ అమ్మని. కానీ లాస్ట్కి ఆ అమ్మ మమ్మల్ని తన నుండి దూరం చేసేసి సింహాద్రప్పన్న స్వామికి దగ్గర చేసింది. మనం ఒకటి తెలిస్తే ఆ దైవం ఒకటి తెలుస్తుందని అంటారు కదా. మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏదో ఒకటి ఉంటుందండి. మనకి ఫ్యూచర్ అనేది మనకి తెలియదు కదా. కానీ ఆ అమ్మకి అన్నీ తెలుసు కాబట్టి మేము వచ్చిన పని అతి త్వరగా అయిపోయి మళ్ళా ఆ అమ్మ దగ్గరికే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి నా కోరిక అమ్మ తీరుస్తుందో లేదో ముందు చూడాలి. జై భవానీ, జై జై భవానీ. ఇంతటితో మా విజయవాడ ప్రయాణం అయితే ముగిసింది. ఇంక తర్వాత మేము వచ్చేస్తే మళ్ళా వెళ్తామో లేదో అని చెప్పేసి మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి వారి గుడికి కూడా వెళ్ళామండి. ముఖ్యంగా అక్కడ స్వామివారికి అయితే పానకాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి. మనం కూడా ఆ స్వామివారికి పానకం సమర్పించాలి అనుకుంటే ఈ పానకాన్ని ముందుగా మనం టోకెన్ అయితే తీసుకోవాలండి. 50 రూపీస్ పే చేస్తే టోకెన్ అయితే ఇస్తారు. మనకి పానకం అయితే ఇస్తారు. ఈ పానకాన్ని మనం స్వామివారికి అయితే సమర్పిస్తాము. అయితే మనం నేరుగా సమర్పించలేము, మన పేరు మీద పూజారులే సమర్పిస్తారు. స్వామివారి దగ్గరికి వెళ్తాము. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడున్న పూజారులు మనకి ఇలా ఒక బిందుతో అయితే మనకి పానకం అయితే ఇస్తారండి. ఆ బిందులో సగం మాత్రమే పానకం అయితే ఉంటుంది. మరి మిగిలిన సగం పానకం ఏమైంది అని కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. అయితే అక్కడ స్వామివారి ఆలయంలో లోహంతో తయారు చేసినటువంటి స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుందండి. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుందండి. ఇంకా పానకం పోయడం
పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఎవరైతే స్వామివారికి పానకం సమర్పించాలని అనుకుంటారో వారు మాత్రమే పానకం అయితే కొనుక్కుంటారండి. ప్రసాదంగా తీసుకోవాలనుకునేవారు స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత బయట పానకం అయితే ఒక్కొక్క గ్లాస్తో ఇస్తారు. దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇలా బిందుతో ఇచ్చిన పానకాన్ని అలా మనం ఇంటికి పట్టుకొని వెళ్ళలేం కాబట్టి వాళ్ళే బాటిల్ అయితే ఇస్తారండి. ఆ బాటిల్లో వేసేసి మనం ఇంటికైతే పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ పానకం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొన్ని గుళ్ళలో నైవేద్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదండి. ఆ నైవేద్యం కోసమే చాలామంది వెళ్తూ ఉంటారు. ఆ నైవేద్యం దొరికినా సరే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మన పైన ఉంటుందని నమ్ముతారు. నిజంగా అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది తాగితే అమృతమే అంటారండి. ఈ విధంగా మాకు స్వామివారి దర్శనం కూడా అయిపోయిందండి. తర్వాత మేము వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్ళామండి. విజయవాడకి దగ్గరలో ఉన్న చిన్న తిరుపతికి అయితే వెళ్ళామండి. దీన్నే ద్వారకా తిరుమల అని కూడా అంటారు. అంటే ఎవరైతే తిరుపతి వెళ్ళలేరో వారు స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని మనకి ఈ చిన్న తిరుపతిలో దర్శించుకునే అవకాశాన్ని అయితే మనకి కల్పించారు. ఆ స్వామివారిని నేరుగా చూస్తే ఆ 7 కొండలవాడు మన కళ్ళ ఎదురుగానే ఉన్నాడా అన్నట్టుగా ఉంటుందండి. ఒక్క క్షణం మనకి ఒళ్ళు జలజరించినట్టుగా అవుతుందండి. ఆ స్వామివారిని చూస్తే మనసుకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అది మాటల్లో అయితే చెప్పలేమండి. నాకైతే అలానే అనిపించింది. అయితే నేను అక్కడ ఫొటోస్ ఏమీ నేను షూట్ చేయలేకపోయాను, కానీ చాలా బాగుంటుందండి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి నేరుగా స్వామివారిని చూడొచ్చండి. చాలా అందంగా కనిపిస్తారు. ఆ స్వామివారిని చూస్తూ ఉంటే మనం ఏం కోరుకోవాలనే విషయం కూడా మనం మర్చిపోతామండి. ఆ స్వామివారిని అలా చూస్తూ ఉండిపోతాము. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నేను చెప్పిన గుళ్ళన్నిటికీ కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ వెళ్ళామండి అని అనుకునేవారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంతటితో మా తీర్థయాత్రలు అయితే ముగిసాయండి. విజయవాడకి కూడా బై బై చెప్పేశాము. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. సింహాచలం అనగానే చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే వైజాగ్ వచ్చేస్తామండి. మా అమ్మ వాళ్ళది కూడా వైజాగేనండి. అయితే ఒక అమ్మకి దగ్గర అయ్యాను, ఇంకొక అమ్మకి దూరం అయ్యాను. కానీ మన చేతుల్లో ఏమీ ఉండవు కదండి. మేము వైజాగ్ రాగానే గృహప్రవేశం అయితే చేసుకున్నామండి. అంటే ఇది రెంట్ హౌసే. ప్రతి ఇల్లు కూడా మేము మా సొంత ఇల్లుగానే భావించి గృహప్రవేశం అయితే చేస్తాము. రెంట్ హౌస్లో గృహప్రవేశం లాంటివి చేయకూడదని కొందరు అంటూ ఉంటారండి. కానీ నాకు అవన్నీ నమ్మాలనిపించదండి. ఎందుకంటే మేము ప్రతి ఇల్లు మారుతూ ఉంటాం కదా. ఆ ఇంట్లో చేసినటువంటి గృహప్రవేశం ఫలితంగానే నెక్స్ట్ మనకు వచ్చే ఫలితాలు అనేవి నేను చూస్తూ ఉంటానండి. నేను ప్రతిసారి కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా జరుగుతుంది కూడా అండి. గృహప్రవేశం చేస్తే నెక్స్ట్ మనకి ఇల్లు కొనుక్కునే అవకాశం అయితే ఉండదని కూడా అంటారు. అలా ఏమీ కాదండి. మేము ఆల్రెడీ స్థలం అయితే కొనుక్కున్నాము, కానీ ఇల్లు కట్టలేదు. ఇల్లు అనేది కూడా అతి త్వరలోనే కడతాము. అది కూడా మీకు చెప్తాను. ఇవన్నీ నమ్మడం నమ్మకపోవడం అన్నీ కూడా మన పైన ఆధారపడి ఉంటాయి. మనం ఉన్న ఇంట్లో జరుగుబాటు అభివృద్ధి ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ విధంగా గృహప్రవేశం చేసిన తర్వాతే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ముందుగానే టైం దాటిపోతుందని చెప్పేసి ఇంటికి కొబ్బరికాయని కొట్టేశామండి. ఆ తర్వాత మేమంతా అన్ని అరేంజ్మెంట్లు చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ గడప పూజను అయితే చేస్తున్నాము. అంటే వాస్తు పూజ లెక్కలోకి వస్తుందండి. అంటే ఈ ఇంటికి వాస్తు ఎలా ఉంటుందో మాకు తెలీదు, కానీ ఈ ఇంట్లోకి మేము ప్రవేశిస్తున్నాము. మా తర్వాత ఈ ఇంట్లోకి అన్నీ కూడా సంతోషాలు, ఆనందాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా రావాలని, అలాగే ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా, ఎలాంటి దుష్ట శక్తులు అవి ఏమి కూడా రాకుండా చూడు తల్లి అని ముందుగా ఆ గడప తల్లికి పూజ చేసి ప్రార్థించాలి. ఆ తర్వాత గృహప్రవేశం అయితే చేయాలండి. అయితే అద్దీంట్లో గృహప్రవేశం ఎలా చేయాలనేది నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా చూడాలనుకుంటే చూడండి. నేను ఇక్కడ అంత డీటెయిల్గా అయితే చెప్పలేదు, ఎందుకంటే వీడియో తీసేంత టైం అయితే లేదు. ముహూర్తానికి అన్ని పనులు చేయాలి కాబట్టి అందుకని నేను వీడియో అయితే తీయలేకపోయాను. కొన్ని చూపిస్తానండి, కానీ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మొత్తం చూడండి. మీకు బోరు కొడితే మాత్రం కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. ఇది మా సొంత ఇల్లు కాకపోయినప్పటికీ కూడా సొంత ఇంట్లో గృహప్రవేశం ఎలా చేస్తామో ఇంచుమించు అలానే చేశామండి. మేళతాళాలతో గృహప్రవేశం అయితే చేస్తారు కదండి. అందుకని నేను ఫోన్లోనే మేళతాళాల తాలూకా సౌండ్ అయితే పెట్టుకున్నాము. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని వస్తువులు మనతో పాటు తెచ్చుకుంటే మన ఇంటికి మనకి కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి. అందుకని నేను ముందుగానే ఒక పళ్ళెంలో అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నానండి. పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, ఇంకా ఉప్పు, బియ్యం, పప్పు, బెల్లం, కాయిన్స్, ఆవు దూడ బొమ్మ, ఇంకా సిల్వర్ తులసి మొక్క, అమ్మవారి పాదాలు, ఏనుగులు, ఇలా అన్నీ కూడా పళ్ళెంలో పట్టుకున్నానండి. దాంతోపాటుగా అష్టలక్ష్ములు ఉన్నటువంటి ఫోటోని అయితే నేను పట్టుకున్నాను. ఇంకా మా వారు సత్యనారాయణ స్వామివారి
అమ్మవారి ఫోటో, ఇంకా మా బాబు వచ్చేసి ఈశ్వరుడు ఫోటో లేదా వినాయకుడి ఫోటో, ఇలా మీ దగ్గర ఏ ఫోటోలు ఉంటే అందరూ కూడా తలాకలు ఒక్కొక్క ఫోటో లేదా 2 ఫోటోలు పట్టుకొని ఇంట్లోకి గృహప్రవేశం అయితే చేస్తారు. అయితే ఇలా గృహప్రవేశం చేసేటప్పుడు నాకు చాలా బాగా నమ్మకం అండి. ఈ విధంగా ద్వారబంధం దగ్గర కలసం పెట్టుకొని మన కుడి కాలుతో నెట్టాలి. అలా నెట్టేటప్పుడు ఆ బియ్యం ఎంత దూరంగా వెళ్తాయో అంత ఎక్కువ సిరి సంపదలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయని అర్థం అండి. అయితే ఇక్కడ కలసంలో నీళ్లు కాదు, నిండుగా బియ్యం వేసి దానిపైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ తర్వాత వాటిని మనం కాలుతో నెట్టాలి. ఇదైతే నేను చాలా బాగా నమ్ముతానండి. ఇది మన సాంప్రదాయం అయినా కాకపోయినప్పటికీ కూడా మంచి అనేది మనం నేర్చుకోవాలి. నేనైతే దీన్ని చాలా బాగా నమ్ముతానండి. మీకు నమ్మకం ఉంటే చేసుకోవచ్చండి, లేదంటే మామూలుగానే కుడికాలు పెట్టి గృహప్రవేశం అనేది చేసేవచ్చు. ఈ విధంగా మా వారు నేను గృహప్రవేశం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మా రిలేటివ్స్ అందరూ వచ్చారని చెప్పాను కదా, మా అమ్మ అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఆవిడే తెచ్చారండి. ఇంకా మా అమ్మగారు ఇలా బుట్టతో బియ్యం అయితే తీసుకొచ్చారు ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు. అలాగే ఇంకా మా ఆడబడుచు అయితే బిందెతో నీళ్ళు అయితే పట్టుకొని వచ్చింది. ఇలా లోపలికి తెచ్చిన వస్తువులన్నీ కూడా పూజా మందిరంలో పెట్టేసుకొని పూజనైతే చేసుకోవాలండి. అయితే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను ముందుగానే చేసేసానండి. ఇక్కడ పసుపు రాసి బొట్లు పెట్టేసి స్వామి అమ్మవార్ల ఫోటోలు, విగ్రహాలు, అలాగే పువ్వులతో అలంకరణ అన్నీ కూడా ముందుగానే చేసేసాను. ఇంకా మనతో పాటు తీసుకువచ్చిన సామాన్లన్నీ కూడా పూజా మందిరంలోనే పెట్టేసుకొని పూజనైతే చేసుకోవాలి. ఇంకా మా ఆడబడుచు అలాగే మా అమ్మ ఇంకా పాలు పొంగించడానికి పొయ్యినైతే సిద్ధం చేస్తున్నారు. పాలు పొంగించడానికి కర్రల పొయ్యినైతే సిద్ధం చేసుకున్నామండి. అలాగే ఒక ఇత్తడి గిన్నె తీసుకుని దీనికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లో పెట్టి పాలు పొంగించడానికి గిన్నెను కూడా సిద్ధం చేసుకున్నాము. ముందుగా పొయ్యి వెలిగించేటప్పుడు నేరుగా వెలిగించకూడదండి. మేమైతే ఆవు పిడకలు పెట్టి దానిపైన హారత కర్పూరం పెట్టి పొయ్యినైతే వెలిగించాము. పొయ్యి వెలిగించిన తర్వాత ముందుగా ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలండి. ఈ కొత్త ఇంట్లో అగ్ని వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ అగ్గి ద్వారా ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు వండుకోవాలని, మేము ఆరోగ్యవంతంగా ఈ ఇంట్లో జీవితం గడపాలని ముందుగా ఆ అగ్గి దేవుడికి దండం పెట్టుకోవాలండి. కొబ్బరికాయ కూడా కొట్టాలండి. అయితే కొబ్బరికాయ మీరు ముందు కొట్టినా పర్వాలేదు, లేదంటే లాస్ట్లో అంటే మనం పరమాన్నం అంతా చేసేసాక కొట్టినా పర్వాలేదు. ఇలా పొయ్యి వెలిగించిన తర్వాత మనం దేంట్లో పరమాన్నం చేస్తామో ఆ గిన్నె అయితే పొయ్యి మీద పెట్టాలి. అయితే ఇక్కడ మా ఆడబడుచు మా అమ్మ నేను ఉన్నాం కాబట్టి ముగ్గురం ఏ పని చేసినా సరే ముగ్గురం చేసామండి. ఇలా గిన్నె పెట్టిన తర్వాత పాలు కూడా ముగ్గురం వేసాము. పాలు పొంగడానికి పొయ్యి అయితే బాగా కాలాలండి. ముందుగానే మంచి కర్రలను అయితే తెచ్చుకోండి. పాలు పొంగే లోపు నేను ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకున్నాను. కిచెన్లోనే ఈ విధంగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టానండి. ఆ తర్వాత పాలు అయితే పొంగాయండి. అయితే అవి నేను రికార్డ్ అయితే చేయలేకపోయాను. పాలు అయితే చాలా బాగా పొంగాయండి. 4 వైపులా పొంగాయి. అయితే ఇటువైపే పొంగాలి, అటువైపు పొంగకూడదు అలా ఏమీ లేదండి. పాలు అనేవి ఎటువైపు అయినా పొంగచ్చు. కానీ పొంగుతున్న పాలను పొంగిపోతున్నాయని అనకూడదండి. అలాగే పొంగుతున్న పాలను ఓదడం లాంటివి కూడా చేయకూడదండి. ఇంట్లో చిన్నపిల్లల వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియక అనేస్తారు. వాళ్ళకి ముందుగానే చెప్పండి. పొంగుతున్న పాలను చూస్తూ మన ఇంట్లో సిరి సంపదలు ఎలా అయితే పొంగు పొర్లుతాయో అలానే ఆ పాలు పొంగుతున్నాయి అన్నట్టుగా భావనతో మనం సంతోషంగా పొంగుతున్న పాలను చూస్తూ ఉండాలి. అలా 3 సార్లు పాలు పొంగిన తర్వాత ఇప్పుడు ఆ పాలల్లో బియ్యాన్ని అయితే చేర్చాలి. మేము ఇక్కడ పరమాన్నం అయితే వండుతున్నామండి. అందుకని బియ్యం అయితే చేర్చాలి. ఒకవేళ మీకు పరమాన్నం వండేంత టైం లేదనుకోండి, ఇలా మరిగిన పాలని తీసుకుని వెళ్ళి స్వామివారికి నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే పరమాన్నం వండి స్వామివారికి నివేదన చేయవచ్చు. అయితే ఇక్కడ పాలల్లో బియ్యం వేసేటప్పుడు కూడా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 3 గుప్పెట్లు అయితే వేయాలండి. లేదంటే ఒక గుప్పెడు బియ్యం తీసుకొని 3 సార్లు కొద్ది కొద్దిగా వేసినా పర్వాలేదు. ఇంకా లాస్ట్లో మిగిలిన బియ్యాన్ని నేరుగా వేసేసి బియ్యం ఉడికిన తర్వాత బెల్లాన్ని చేర్చి ఇంకా మీ దగ్గర నెయ్యి, కిస్మిస్, జీడిపప్పులు అవి ఉంటే అన్నీ కూడా వేసి ఎంతో అమృతం లాంటి పరమాన్నాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయాలి. ఆ తర్వాత స్వామి అమ్మవారికి పూజ కూడా చేసుకొని ఈ ఇంట్లో 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలని, ఈ ఇంట్లో ఆనందకరమైన జీవితం గడపాలని, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరాలని ఆ స్వామివారికి నిండు మనసుతో దండం పెట్టుకోవాలి. ఈ పూజ అయ్యేసరికి మా సామాన్లు తాలూకా ట్రక్ కూడా వచ్చేసిందండి. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు. పరమాన్నం అయితే చాలా బాగా వచ్చిందండి. అందరం కూడా ప్రసాదంగా తీసుకున్నాము. ఇంకా మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కూడా తాంబూలం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇది మా సొంతిల్లు కాకపోయినప్పటికీ కూడా సొంత
సొంత ఇల్లులానే గృహప్రవేశం అయితే జరిగిందండి. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అతి త్వరలోనే సొంత ఇల్లు గృహప్రవేశం కూడా చేయాలని ఆ స్వామివారిని అయితే వేడుకున్నాను. ఈ విధంగా మా కొత్త అద్దె ఇంట్లో గృహప్రవేశం అయితే చేసామండి. ఇంక తర్వాత సామాన్లు సర్దుకోవడం, ఇంకా మా రిలేటివ్స్ ఫంక్షన్స్కి అది వెళ్ళడం, ఇలా అంతా కూడా బిజీ అండి. అందుకని నేను ఈ మధ్య వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక నుండి మనకి అన్ని పండుగలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా పెడతానండి. మనకి వారాహిదేవి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. ఆ వీడియోస్ కూడా మీకు కావాలా వద్దా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మా కొత్త ఇంట్లో వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. అలాగే మా పూజా మందిరం వ్లాగ్ వీడియో కూడా పెడతాను. అన్నీ కూడా వారాహిదేవి నవరాత్రులు అయిపోయాక పెడతానండి. వారాహిదేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే చేయబోతున్నాను. నా వీడియోస్ మీకు ఉపయోగపడతాయో లేదనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నన్ను ఇష్టపడేవారు వీడియోస్కి లైక్ అయితే చేయండి. అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఇంకా కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ షిఫ్టింగ్ కారణం వల్లనే నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి. ఇల్లు షిఫ్టింగ్ అంటే మామూలు విషయం కాదు కదండి. చాలా పనులు ఉంటాయి. ముందుగా మా బాబు స్కూల్ సెట్ చేసుకోవడం, తర్వాత వాడిని జాయిన్ చేయడం, తర్వాత ఇల్లు చూసుకోవడం, సామాన్లు ప్యాకింగ్ చేసుకోవడం, షిఫ్ట్ చేయడం, సర్దుకోవడం, అన్నీ అరేంజ్ చేసుకోవడం, ఇలా ఒక్కటి కాదండి, చాలా వాటి వల్ల బిజీ అయిపోయాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక నుండి ఎప్పట్లానే వీడియోస్ పెడతానండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీకు ఏ చిన్నపాటి డౌట్ వచ్చినా, పూజా విధానం తెలియకపోయినా, ఏమైనా సరే మీరు నన్ను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే అడగొచ్చండి. నేను తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను. కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ నాకు తెలిసింది అయితే తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తానండి. మా గృహప్రవేశం వేడుక ఎంతో చక్కగా అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.